సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య చెన్నై డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. షాపింగ్కి వెళ్తున్నామని చెప్పాం కదా. మేమైతే ఫస్ట్ మాల్కి రాగానే ఓన్కి వచ్చామండి. సో ఓన్లో పిల్లోడికి చూసాము. యాక్చువల్గా ఇక్కడైతే మాకు ఒక జీన్స్ నచ్చింది. సో జీన్స్ తీసుకున్నాను. సో షర్ట్స్ అవి చూస్తుంటే నాకు ఏవీ నచ్చలేదు ఇక్కడ అసలు. సో నచ్చపోతే జీన్స్ అక్కడ వదిలేసి మళ్ళీ పైన జూడియోకి వెళ్ళామండి. జూడియోలో కూడా మాకు ఏం పెద్దగా నచ్చక మళ్ళీ మేము పైకి వెళ్ళిపోయాము. పిల్లలతో షాపింగ్కి రావడం అయితే చాలా పెద్ద టాస్కేనండి. నాకైతే మా అబ్బాయితో రావడం ఇంకా పెద్ద టాస్క్. వాడైతే ఒక్క చోట ఉండడు. సో ఇలా పైకి రాగానే మాకు ఈజీ బై కనిపించింది. సో ఈజీ బైలోకి వెళ్ళాము. సో ఎలా అయితే త్వరగా షాపింగ్ పూర్తి చేసుకుందామని చాలా ఫాస్ట్గా మేము షాపింగ్ చేస్తున్నాము. సో మాకు ఇక్కడైతే చాలా బట్టలు నచ్చినాయి మా బాబుకి. సో మేము చాలా చూసాము. నాకైతే చాలా నచ్చాయి. మేము తీసుకున్నామండి 3 to 4 సెట్స్ బాబుకి అయితే తీసుకున్నాము. సో కానీ మాకు జీన్స్లు అయితే ఇక్కడ ఏమీ నచ్చలేదు. సో ఇక్కడ ఏం నచ్చకపోతే ఇక్కడ మేము షర్ట్స్ కొన్ని ఒక 2-3 సెట్స్ అలా తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మేము కిందకే వెళ్ళామండి. కింద ఓన్కి వెళ్ళేసి మళ్ళీ ఓన్లోనే మేము ఆ జీన్స్ తీసుకున్నాము. బట్టలు అయితే చాలా బాగున్నాయి. మేబీ కొత్త కలెక్షన్స్ అనుకుంటాను పిల్లలకి మాత్రం. సో మేము చెప్పులు కూడా తీసుకుందామని చూసామండి, కానీ మా బాబుకి అక్కడ కలెక్షన్ ఏమీ లేదు. సో ఇంకెక్కువగా ఏమీ తిరగలేదు. మేము తిరగకుండా జస్ట్ ఎందుకు వెళ్ళామో ఆ షాపింగ్ అయితే చేసుకుని వచ్చాము. మళ్ళీ కిందకు వచ్చామండి. ఓన్ దగ్గరికి చెప్పాను కదా, అంగోండి ఓన్ దగ్గరికి వచ్చి మళ్ళీ జీన్స్ చూసాము. జీన్స్ కూడా బాగుంది. సో అక్కడ కూడా ఇంకా మాకు ఇంకొక 1-2 సెట్స్ నచ్చితే అన్నీ తీసుకుని వెళ్ళాము. సో బిల్లు వేస్తున్నారు మా హస్బెండ్. బిల్లు వేయించేలోపు నాకు అక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ నచ్చింది పెద్దగా. సో పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి, హ్యాండ్ బ్యాగ్ ఖచ్చితంగా పెద్దది కావాలి. సో నాకు ఆ బ్యాగ్ బాగా నచ్చింది. సో అందుకే నేను ఆ బ్యాగ్ తీసుకున్నాను. సో మా హస్బెండ్ అయితే ఎందుకు చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా అన్నారు. బట్ తెలిసిందే కదా, అమ్మాయిలకి ఎన్ని ఉన్నా సరే ఇంకా కావాలనిపిస్తుంది. నాకైతే అది బాగా నచ్చింది. సో నేను అందుకే స్పాట్లో అది తీసేసుకున్నాను. సో హస్బెండ్ అయితే వద్దు అని అనరండి, ఏది అడిగితే తీసి ఇచ్చేస్తారు. సో ఇంత ఉంది అంత రేట్ ఉంది అని అనరు. సో ఇక్కడైతే మెటీరియల్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. వివిరా మాల్లోనే. ఇక్కడ చెన్నై వాళ్ళు ఎవరైనా చూస్తే ఇక్కడ బింది అనేసి ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే, మీరు చూడొచ్చు. సో అక్కడ మీరు వెళ్ళి కావాలంటే తీసుకొచ్చండి. ఇక్కడ డ్రెస్ కలెక్షన్స్ అవి చాలా బాగున్నాయి. మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి. సో మేము పైకి వెళ్ళిపోయామండి. ఇంక మాకు ఆకలేస్తుంది అనేసి మేము ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. సో నేనైతే మా హస్బెండ్కి ఎప్పటి నుంచో కేఎఫ్సీ అంటున్నాను. సో ఫైనల్ ఎలాగో మాల్కి వచ్చాము కదా, సో కేఎఫ్సీకి వెళ్ళాము. కేఎఫ్సీ చూసి నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. సో కేఎఫ్సీకి వెళ్ళామండి. చాలాసేపు చూసాము, ఏం ఆర్డర్ పెట్టము, ఇది పెట్టాలి అది పెట్టాలని చాలాసేపు కన్ఫ్యూజ్ అయ్యాము. సో ఆఫర్స్ కూడా చూసాము. కాంబో ఉంటుంది కదా, కాంబోస్ కూడా పెద్ద ఏమీ లేవండి. అవి ఒకటి ఉంటే అందులో మనకు నచ్చేది ఒకటి లేదు. సో చాలాసేపు మా హస్బెండ్ ఏది కావాలి ఇది కావాలా అది కావాలని అడుగుతూనే ఉన్నారు. సో లాస్ట్కి అయితే మా హస్బెండ్కి నచ్చింది ఆర్డర్ పెట్టేశారు. సో నేనైతే మా హస్బెండ్కి వదిలేసి అక్కడ నాకు వాష్రూమ్ అనేసి నేను వాష్రూమ్కి వెళ్ళిపోయానండి. సో నేను వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోగా ఆర్డర్ కూడా వచ్చేసింది. సో ఇక్కడైతే చాలా రష్గా ఉందండి. సండే కాబట్టి అందరూ జనాలు తిరుగుతూనే ఉంటున్నారండి. ఎంత షాపింగ్ చేస్తున్నారు, వాళ్ళకి అసలు అలిపే లేదు. నేను పిల్లోడికి బట్టలు తీసుకునేసరికి నాకు చాలా ఓపిక అయిపోయి ఆకలి కూడా వేసేసింది. సో నేనైతే వచ్చేసాను. వాష్రూమ్ నుంచి రాగానే ఇక్కడ మా ఆర్డర్ వచ్చేసిందండి, కేఎఫ్సీ. సో తిన్నాము కేఎఫ్సీ. నాకు తెలిసి ఇవన్నీ మేము తినలేమని సో మళ్ళీ తిరిగి వెనక్కి పట్టుకుని వచ్చాము మేము ఇవన్నీని. సో అక్కడ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ టాయ్స్ సెక్షన్లోకి వెళ్ళాము. ఒక పాప బర్త్డే ఉందని చెప్పాను కదా బెంగళూరులో. పాపకి టాయ్ తీసుకుందాం అనేసి మా బాబు సైడ్ నుంచి అయితే వాడి సైడ్ నుంచి గిఫ్ట్ ఇద్దామనేసి తీసుకుని మేమైతే రిటర్న్ వెళ్ళిపోయామండి. వెళ్ళేసరికి చాలా నైట్ అయిపోయిందండి, చాలా లేట్ కూడా అయిపోయింది. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నామండి. ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్ ఇంక పడుకున్నాము. ఇంకేమీ లేదు. మా అబ్బాయికి అయితే పాలు పోసేసి మేము పడుకున్నాము. ఇదే ఈరోజు సండే లాస్ట్ ఈవినింగ్ వ్లాగ్ అండి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.